హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజులకి అండి కుట్టేటప్పుడు లూజ్ కుట్టు వేసుకుంటుంటాము. సో ఆ స్టిచ్ లేకుండా చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. మనం శారీకి కుందన్స్ అవి అంటించే గ్లూ తీసుకొని కట్ చేసుకున్న పార్ట్కి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద మనం లైనింగ్ పార్ట్ వేసుకోవాలి. ఇది చాలామందికి తెలియదండి, కొంతమందికే తెలుసు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఇలా గ్లూ మనం అప్లై చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫింగర్స్తో లైట్గా అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి మధ్యలో ఉగ్గులు ఏమన్నా ఉన్నా లేకుండా నీట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో, ఆ విధంగా వేసి ఫింగర్స్తో అట్లా సరి చేసుకోవాలండి. అప్పుడు మనకి అక్కడ లూజ్ అనేది రాకుండా మంచి ఫినిషింగ్ వస్తుంది. తర్వాత ఐరన్ బాక్స్ తీసుకొని లైట్గా ఐరన్ చేసుకోవాలి. మనం ఐరన్ చేసేటప్పుడు హీట్ అనేది కాటన్లోనే ఉంచుకోవాలండి. సిల్క్ అలా ఉంచుకుంటే హెవీ హీట్ వచ్చేసి బ్లౌజ్ అంతా ముడుచుకొని వచ్చేస్తుందండి. సో మనం కాటన్లో పెట్టుకొని దాన్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలండి. నేను మీకు ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపించాను, మిగిలిన పార్ట్స్ అన్నీ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ షేప్ పట్టీ మాత్రం నేను ఐరన్ చేయలేదండి, ఎందుకంటే దానికి మనం ఎక్స్ట్రా పట్టీకి వేరే క్లాత్ వేసుకుంటాము. సో దానికోసం నేను ఐరన్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్ షేప్ పట్టీ మాత్రం కట్ చేయలేదండి, చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా ఏ బ్లౌజ్కి కూడాను నేను షేప్ పట్టీకి ఐరన్ చేయనండి, ఇలాగే వేసుకుంటాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్